మెదక్ పట్టణం శాంతినగర్ కాలనీలో నిన్న రాత్రి సుమారు 12:35 ఫ్రిడ్జ్ గ్యాస్ పేలడంతో ఇంట్లో ఉన్న టీవీ స్టెబిలైజర్ ఇంగుల్ నాగరాజు అతని పర్స్ ఫ్రిడ్జ్పై ఉండగా ఫ్రిడ్జ్తో పాటు పర్సులో ఉన్నటువంటి ఏటీఎం కార్డులు మరియు 12,000 రూపాయలు కాలిపోయాయని నాగరాజు ప్రస్తుతానికి వాళ్ళ నాన్న గత 3 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి ఇంట్లో ఎవరూ పనిచేసేవారు లేక వాళ్ళ భార్య మనవరాలు తోపుడు బండిపై టిఫిన్ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారని వారికి జరిగిన ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు మరియు శాంతినగర్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. కరెంట్ ఉంది పిల్లలు ఉన్నారు అది ఊడ్చుకొని చేసుకొని నన్ను ఇట్లా మంటలు లేగింది ఇట్లా సప్పుడు వస్తుంది అని అనేటకల మంట ఇట్లా దేవుళ్ళ. నా పేరు గోపన్పల్లి నాగరాజ్. అది రాత్రి మేము గాడు నిద్రలో ఉండగా మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఒక మొబైల్ కాలిపోవడం జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే నేను షాప్ నుంచి వచ్చేసి పర్సు ఫ్రిడ్జ్ పైన పెట్టినాను. పర్సులో కొంచెం మనీ ఉండే, మనీ అంటే ఒక 12,000 ఉన్నాయి. ఆ 12,000 కాలిపోయినాయి. కొన్ని నిత్యావసర వస్తువులు కాలిపోయినాయి. దాంట్లో ఏం దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు ఉన్నాము. ఫ్రిడ్జ్, టీవీ, ఒక మొబైల్, మళ్ళీ పర్సులో అమౌంట్, ఏటీఎం కార్డ్స్ ఉండే, లైసెన్స్ ఉండే, దాంట్లో అవి కాలిపోయాయి. ఇంకేంటంటే మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫెరాలసిస్ వచ్చింది. దానివల్ల సంపాదించే అతనే మూలన పడ్డాడు. దానికి మా వార్డు కౌన్సిలర్ కానీ మాకేమైనా సహాయపడగలరని నష్టపరిహారం ఇప్పిస్తే కొంచెం బాగుంటుండే. ఎమ్మెల్యే సాబ్ తోటి మాట్లాడి దానికి మా వినపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.